ఏదో పాపం మళ్ళా రేపు డీటెయిల్ గా మాట్లాడతాను. సోమిరెడ్డితో పాపం నేను లేనని చెప్పి తెగజించుకున్నాడు పాపం ఒక మీటింగ్ పెట్టి, దీన్ని అట్టా ఇట్టా అని చెప్పి నీ చుంచుడులు ఆపురా బాబు, వాడికి ఎవరు భయపడేవాడు ఉన్నాడు. కాకపోతే నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఇరిగేషన్ కి సంబంధించి ఎంక్వైరీ జరిగింది. ఈడు కూడా మాట్లాడుతున్నాడు జులై వేద సోమిరెడ్డి వచ్చి వాడి మీద వీడి మీద మాట్లాడితే కాదు. నేను చెప్పేది ఒక ఎంక్వైరీ జరిగింది. ఒక వ్యక్తి నేరుగా ఫోన్ పే ద్వారా డబ్బులు వేసుకున్నాడు. డబ్బులు వేసుకున్న మాట వాస్తవమా కాదా? జన్మ నీది ఒక బ్రతుక, నీలాంటి వాడు బ్రతకడం కన్నా బ్రతకడమే దండగా. అవినీతి బ్రతికేటువంటి వాడివి నువ్వు మళ్ళీ నా గురించి మాట్లాడేటువంటి వాడివి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోతావా? నువ్వు నాకతానన్నా జగన్మోహన్ రెడ్డి గారు బూటు నీ చేత నాకనివ్వడే. ఆ గబ్బు నోటితో నిద్ర లేస్తే కంపు కొడుతుంది సర్వేపల్లి ప్రజలు, ఆ కంపు భరించలేక సస్తా ఉండరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, నువ్వు కనుక ఊళ్ళలో పోలీసులు లేకుండా తిరిగి కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే అప్పుడు అడుగు నేను ఊళ్ళలో జనం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి వ్యవహారం ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు మేము చెప్పేది, రేపు వచ్చేటువంటి అధికారి ఎవరైనా సరే, ఆయన మీద గంగాధర్ రెడ్డి మీద వచ్చేటువంటి అధికారి, అయ్యా మేము కోరేది ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. ఏదో 4-5 మేము ఇచ్చాం, మా దగ్గర దొరికినటువంటి అయ్యా ఇదిగో నేరుగా తిన్నాడు ఇతను అవినీతి పరుడు అని చెప్పి ఇచ్చాం. దానికి పరిమితం కాకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే లక్షల రూపాయలు ఆయన పేరుతో కానీ, ఆయన కొడుకు పేరుతో కానీ, ఆయన బంధువుల పేరుతో కానీ, ఆయన బినామీ పేరుతో కానీ ఎవరెవరితో ఉండో పూర్తి స్థాయి విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవు. కాబట్టి సోమిరెడ్డి పాపం షరా మామూలుగా అందరినీ ఫోన్లు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రేపు కానీ మీరు వెళ్ళి కనుక సాక్ష్యం అనుకూలంగా చెప్పండి, లేకపోతే మీరు పోబాకండి, పోయి కనుక మీరు వ్యతిరేకంగా చెప్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయండి. ఏంది తీవ్రంగా ఉండేది? నీ మోహం ఏంది నువ్వు చేసేది? గట్టిగా ఊత్తి నిలబడలేవు, గట్టిగా గాలి తోలితే కొట్టకపోయాడు. నువ్వు పెద్ద మళ్ళీ ధీరుడిలాగా నువ్వు పెద్ద తొడదర్చి అనో మన నేను లేని ఈరోజు వచ్చా మాట్లాడు, ఇంకా మాట్లాడు, నువ్వు నీ సంగతి ఏందో తేలస్తా. కాబట్టి ఎక్కడైనా సరే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, నీకు సిగ్గు లజ్జ ఉంటే రైతులకు యూరియా అయ్యి, రైతుల పాపం యూరియా కోసం బ్లాక్లో కొనుక్కుంటున్నారు. ఆ పనులు చేయడు. కీలకమైనటువంటి మార్పులు ఏంది? రైతులకు సంబంధించి న్యాయంగా రావాల్సినటువంటి యూరియాని దొంగదారిన బ్లాక్లో అమ్ముకోవడం నువ్వు కీలకమైనటువంటి అభివృద్ధి. ఇది కీలకమైనటువంటి అభివృద్ధి అనుకుంటే ఇంకేం మాట్లాడతాం? కాబట్టి ఈరోజు ఎవరిని ఏ విధంగా వేధించాలా? ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే, సర్పంచ్లను వదిలేపెట్టకపోతే, ఎంపీటీసీని వదిలేపెట్టకపోతే, మండల పరిషత్ వింజమూరులో చిన్న మండల పరిషత్ అధ్యక్ష పదవి జరిగింది. అందరూ చూశారు వీడియోలలో. ఎంత దారుణంగా ఆ మహిళను పాపం పట్టుకొని లాగి ఈడిస్తే గాయాలై పాపం కళ్ళనీళ్ళు పెట్టింది. అదేవిధంగా ఇంకొకరిని నేరుగా 4 కలిసి కారులో దూసిపోతే పోలీసు వాళ్ళు దగ్గరుండి ఎక్కిస్తున్నారు కారు డోరు తీసి. పోలీసు వాళ్ళ పని ఏంది? శాంతి భద్రతలు కాదు, కిడ్నాప్ చేసేవాడికి డోరు తీసే పరిస్థితి నెల్లూరు జిల్లాలో పోలీసులు. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పాలన ఎప్పుడన్నా చూసామా? పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే, కిడ్నాప్ చేస్తే అడ్డుకునేదానికి ఉండాలన్నా పోలీసుడు, కిడ్నాప్ చేసే వాళ్ళ దగ్గర ఇది 144 సెక్షన్ పెట్టాను, ఎవరు రాకూడదని చెప్పి వాళ్ళని అచ్చంగా పంపించి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు వచ్చి లాక్కొని ఎత్తుకుపోతుంటే వాళ్ళకి డోర్లు తీసి తొందరగా దోయిండ్రా అని చెప్పి వాళ్ళని తొందరగా దోయమని చెప్పడం ఇది పోలీసుల పని. నెల్లూరు జిల్లాలో ఎస్పీ గారు ఆలోచన చేయాల్సింది, నేను చూసినటువంటి వీడియోలను చూస్తే ఇది పరిపాలన అంటారా? రేపు మీరు చేసేటువంటి సంస్కృతి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేటువంటిది ఆలోచన చేయండి. మరలా ఈ రోజు వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళకి అనుకూలంగా మళ్ళీ స్టేట్మెంట్లు ఇప్పించుకోవడం.